హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు, బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు ఒక మంచి టాపిక్ మీద మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్లస్ నాకు తెలిసి లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా కొంచెం డిలే అయింది వీడియో. సారీ అండి. సో మ్యాక్సిమం నేను తొందరగానే వీడియో చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఈరోజు ఒక బెస్ట్ టాపిక్ అండి. ఇది మనందరి జీవితాలు, ఇది మనందరి లైఫ్. ఓకేనా? ఇదేదో మోటివేషనల్ స్పీచ్ లా అనుకోకండి, ఇదంతా రియాలిటీ అని అనుకోండి. ఇది నేనేం మాట్లాడినా అదొక రియల్గా జరిగే విషయం అని అనుకోండి. ఇది సినిమా స్టోరీ కూడా కాదు. సో నేను మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే, నిజంగా చాలా మంది బయట నాకు తెలిసిన వాళ్ళ నోట్లో నుంచి కానీ ఒకటే నేను వెంటనే ఏంటంటే, అరే నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, నేను ఏం చేయగలను, నాకు బ్యాక్గ్రౌండ్ లేవు, డబ్బులు లేవు, నాకు పెద్దగా మా పేరెంట్స్ అంత డబ్బు గలవాళ్ళు కాదు, సో నేను ఇది చేయలేను అది చేయలేను అని చెప్పేసి డిమోటివేట్ అయిపోతున్నారు. ఈ ప్రపంచంలో నాకు తెలిసి మోస్ట్లీ ఎక్కువ మెజారిటీ ఉండే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు మిడిల్ క్లాస్లో పుట్టానని చెప్పేసి అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మనం ఏంటంటే మన లైఫ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, పొద్దున్న అలారం పెట్టుకొని ఏదో చేయాలనుకొని ఏదో చేసి అలాంటి లైఫ్లో మనం బతుకుతున్నాం యాక్చువల్గా. సో అది ఏంటంటే, ప్రతి ఒక్కరు చేసే పని ఈరోజు లేచి ఇది చేద్దాం అనుకొని కొన్ని పరిస్థితుల వల్ల, సిచ్యువేషన్స్ వల్ల, మన మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ వల్ల, ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల మనం ఏదో ఒకటి చేస్తుంటాం. సో మన లైఫ్ గోల్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి, కానీ దానికి కావాల్సిన పొటెన్షియల్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మనకు ఉండదు. కానీ ఒక మాట చెప్తున్నా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉండే ఒక సపోర్ట్, ఒక బలం ఏంటో తెలుసా? మనకు సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఓకేనా? సో అవి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి అమ్మాయికి ఉంటాయి ఆ క్వాలిటీ. అది దేవుడిచ్చిన వరం అనుకోవాలి. మనం ఏంటంటే ఏదైనా గొడవలకి వెళ్ళాలంటే భయపడతాం, లేదంటే ఏదైనా కొనుక్కోవాలి అంటే భయపడతాం, కాంప్రమైజ్ అవుతాము. గొడవలకి వెళ్ళాలి, మనం వెళ్ళలేము. వెనక అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు. సో ఏమైనా అవుతుందేమో, నాకేమైనా అయితే వాళ్ళు ఏమవుతారని చెప్పేసి చాలా చాలా ఆలోచించి ఎక్కడికి వెళ్ళం. కానీ అంతే తప్పించేది చేతగానితనం మాత్రం ఎప్పటికీ కాదు. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. అది అనుకుంటాం. అప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తే మనం ఎందుకు ఆగిపోతున్నాం ఆలోచిస్తే, మన ఫ్యామిలీ కోసమే మనం ఏ పని చేయడానికైనా మ్యాక్సిమం ఆగిపోతాం. ఇలాంటి ఏదైనా విషయంలోకి దూసుకొని వెళ్ళాలని అంటే, రేపు పొద్దున్న ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తాం. కానీ అంతమించి అది చేతగానితనం కాదు. చాలా ఓరుస్తాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఏమన్నా సరే, నువ్వేం చేయలేవు, అది ఎన్నైనా సరే ఓరుస్తాం మనం. అది చాలా ఓర్పు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రెండు మన స్ట్రెంత్ అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి, చాలా పెద్ద ఆశలు ఉంటాయి. కానీ అది ఏంటంటే అదొక కష్టం. అది ఒక కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనకి అన్ని పెద్ద ఆశలు ఉన్నాయి, ఏమన్నా సరే కష్టపడే తత్వం మనలో ఉంటుంది. అదొక గొప్ప విషయం మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే, ఫ్యామిలీస్కి. బేసిక్గా మనం కష్టపడడానికి సిగ్గుపడము, రైట్? ఇంకొకటి ఏంటంటే, మనల్ని మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చూసుకుంటుంటారు, కానీ వాళ్ళు ఎంత కష్టపడతారో ఏంటో అనేది మనకి చెప్పరు. అదొకటి ఉంటుంది మన ఫ్యామిలీస్లో. పేరెంట్స్కి వాళ్ళ నవ్వు వెనక ఎంతో కష్టం ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పుడు చూపించుకోరు ఆ కష్టాన్ని. నవ్వునే చూపిస్తారు మనకి. ఆల్వేస్ మన పేరెంట్స్ మనకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ప్రేమ అనురాగాలు చాలా ఎక్కువ ఉంటాయి. అనుకుంటాం కదా, పెద్ద పెద్ద డబ్బు గల వాళ్ళందరూ లగ్జరీలో బతుకుతారు, కానీ వాళ్ళు రియాలిటీలో బతుకుతారని నేను అనుకోవట్లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మనం మాత్రం రియాలిటీలో పుడతాం, రియాలిటీలో బతుకుతాం, రియల్గా ఉంటాం. అది మన తాలూకా పవర్. సో నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా మీ విషయంలో, ఏ విషయంలోనైనా సరే డీమోటివేట్ అవ్వకండి. మీరు చేయగలరు, ప్రతిదీ మీరు చేయగలరు. మీరు గోల్స్ పెట్టుకోండి. ఎవ్రీడే మీ తాలూకా ఏదైనా సరే, టైం అయినా సరే, పైసలైనా సరే, మీ ఫ్యూచర్ కోసం, మీ జీవితం కోసం, మీ జీవితం బాగుండడం కోసం. మీ జీవితం బాగుంటేనే మీ పేరెంట్స్ లైఫ్ బాగుంటుంది. అంతే తప్పించి ఏమంటారు, ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, టైం వేస్ట్ చేసుకొని అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం అటు వెళ్ళి అటు తిరిగి అవన్నీ యూజ్లెస్. అవన్నీ నాకు తెలిసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో
మన ఫ్యామిలీ కష్టం తెలిసిన మనకి, చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ ఎలా కష్టపడ్డారు, మన పేరెంట్స్ ఎలా కష్టపడ్డారు అని తెలిసిన మనకి ఏంటంటే ఒక ఏజ్ ఉంటుందిలేండి, ఈ అమ్మాయిలు వెనక పడాలి, అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, అమ్మాయి కావాలి, అట్లా ఉంటుంది. కానీ అవన్నీ మానుకోండి. ఇది ఆల్రెడీ మనం ఆ ఏజ్లు దాటిపోయినాము, ఇంకా సిచ్యువేషన్స్ కూడా దాటిపోయినాము. రోజులు మారినాయి, మొత్తం డిజిటల్ ఓల్డ్ అయిపోయింది. సో ఇంకా అమ్మాయిలు ఒకప్పుడు మనుషులకి విలువ, ఇప్పుడు మనీకి విలువ, చాలా తేడా. అదే చెప్తున్నా కదా, మనం రియాలిటీలో బతికినాం, లగ్జరీలో కాకపోయినా. సో ప్రతిదీ మనకు తెలుసు. ఏ పని చేసినా సరే ఆలోచించి చేయండి. అమ్మాయిని ఇంప్రెస్ చేసుడు కాదు, అమ్మా నాన్నని ఇంప్రెస్ చేయాలి, అది గుర్తుపెట్టుకో. కన్నా అమ్మా నాన్న, మన పేరెంట్స్ని మనం ఏ రోజు అయితే ఇంప్రెస్ చేస్తామో ఆ రోజే మనం గెలిచినట్టు మన జీవితంలో. అంతే తప్పించి ఏదో పోరీ కోసం టైం స్పెండ్ చేసిన, లైఫ్ స్పెండ్ చేసిన, ఒక మనీ ఇన్వెస్ట్ చేసిన, అదంతా వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ టైం. నేను చెప్తున్నా కదా, సచ్ ఏ వేస్ట్ అయిపోతుంది లైఫ్ అనేది. అతలా కుతలం అయితే ఏదైనా దెబ్బ తగిలితే కోలుకోవడం అనేది మన తరం కూడా కాదు. ఒకటి మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇంప్రెషన్ ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అవసరం మనకి? మన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకుందాం, కష్టపడదాం, మన మిడిల్ క్లాస్ అంటే ఏంటో చూపిద్దాం, రైట్? చెప్తున్నా కదా, ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన వ్యక్తులే. ఎవరు కూడా డబ్బుగలలు అయిపోయి డబ్బుగలలు దే కెన్ మెయింటైన్ కానీ దే కెనాట్ క్రియేట్. మీకు అర్థమైందా? వాళ్ళు మెయింటైన్ చేయగలరు కానీ క్రియేట్ చేసేదంతా మనమే. ఏదైనా సరే, ఏ విషయం అయినా సరే కొత్తగా క్రియేట్ చేసేది మనమే. ఎందుకంటే మనం కష్టపడతాం. ఆ తత్వం మనలో ఉంటుంది. లగ్జరీగా ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుభవిస్తారు, మెయింటైన్ చేస్తారు ఉన్నదాన్ని. కానీ వాళ్ళు నా పొజిషన్లో వెళ్ళాలి అని అంటే సహాయం మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడితేనే, మనం 10 మంది కష్టపడితేనే ఒకడు పైన దాన్ని అనుభవిస్తాడు. అర్థమైందా? సో మనకంత క్యాపబిలిటీ, అంత బ్రెయిన్ ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎందుకంటే అంత కష్టం నుంచి వస్తాం, ఆ తాలూకా ఆ రియాలిటీ నుంచి వస్తాం. అసలు ఏం జరుగుతుంది, ఏంది మన లైఫ్, ఏంది, దీని మీద ఫోకస్ చేస్తే డబ్బులు వస్తాయి, దేని మీద ఫోకస్ చేస్తే మనకి జీవితం అనేది నిలబడుతుంది అనేది ఉంటుంది. అది మనకు బాగా తెలుసు. కష్టాన్ని నమ్ముకునే వాళ్ళం మనం కాబట్టి మనకు తెలుసు ఆ కష్టం విలువ. ఇంకొకటి ఏంటంటే, మీకు ఒక మాట చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా. పేదవాళ్ళ ఇంటిలో, మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటిలో పుట్టడం అనేది మన తప్పు కాదు. బికాజ్ అది దేవుడు నిర్ణయిస్తాడు ఎక్కడ పుట్టాలి ఏంటన్నది. కానీ అదే పేదరికంతో, అదే మిడిల్ క్లాస్, అదే సిచ్యువేషన్స్తో చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. ఎందుకంటే అది మన చేతిలో ఉంటుంది. మీరు కష్టపడలేక పేదవాళ్ళగా ఉండిపోయారు అంతే. సో పేదవాడిగా చనిపోవడం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది, మీరు చేసుకున్నది అది. అర్థమైందా? కష్టాన్ని నమ్ముకోండి, డెవలప్ అవ్వండి, మంచిగా సంపాదించండి, అమ్మా నాన్నని బాగా చూసుకోండి, ఒక 10 మందికి ఒక ఇన్స్పిరేషనల్గా నిలబడండి, రైట్? మీరు ఒక మిడిల్ క్లాస్లో పుట్టానని చెప్పి ఏ రోజు కూడా డిమోటివేట్ అవ్వకండి, డిసప్పాయింట్ అసలే అవ్వకండి. ఎందుకంటే మీరు ఒక రియాలిటీలో పెరిగారు, లగ్జరీలో కాకపోయినా ఒక రియాలిటీలో పెరిగారు. అర్థమైందా? అసలు డిసప్పాయింట్ అవ్వకండి, దూసుకెళ్ళండి. ఎవరికి సపోర్ట్ రారు, మీకు మీరే సపోర్ట్, మీకు మీరే ఎప్పటికీ ఉంటారు. మీ పేరెంట్స్ ఉంటారు, మీరు ఉంటారు, దట్స్ ఆల్. అర్థమైందా? ఎవరు రారు, లేపరు. మీరు పడిపోతే ఎవరు లేపే వాళ్ళు ఎవరు ఉండరు, మీకు మీరే లేవాలి. అర్థమైందా? అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తలకు ఒక అబ్బాయి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అన్నీ మోసుకుంటా, బాధ్యతలు మోసుకుంటా, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటా, వాళ్ళ లైఫ్ చాలా కఠినంగా ఉంటుంది. అర్థమైందా? అది మనం పెట్టుకునే ఆ కళలు, గోల్స్ అని వచ్చి ఒక అమ్మాయి అన్ని చెదరంలోకి తోసేసి మన జీవితాన్ని సంకనాకిచ్చేసి ఇవన్నీ చేయాలనుకుంటే మాత్రం ఎవరిని అలో చేయకండి మీ జీవితాల్లోకి. అర్థమైందా? ఎవరిని అలో చేయకండి, మీరే ఉండండి, మీ పేరెంట్స్, మీరు హ్యాపీగా ఉండండి, కష్టపడతా మంచిగా చూసుకోండి మీ పేరెంట్స్ని, రైట్? ఏదో ఒక అమ్మాయి వస్తుంది జీవితంలోకి, వచ్చేటప్పుడు దట్ ఈస్ ఫైన్, వెల్కమ్ చేయొచ్చు. ఒక మంచి గుణంతో, మంచి క్వాలిటీస్తో ఉండే అమ్మాయి, అదే మిడిల్ క్లాస్ అమ్మాయి. బంధాల గురించి తెలిసిన అమ్మాయి, బంధాల వాల్యూస్ తెలిసిన అమ్మాయి, మనీ కంటే మనుషులకి విలువిచ్చే అమ్మాయి మీ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. సో వెయిట్ చేయండి, సరేనా? దేవుడు ఏదైనా సరే నీకు 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 నచ్చేదే ఇస్తాడు, నీకు సూట్ అయ్యేది ఇస్తాడు. అసలు అమ్మాయిల జోలికి పోకండి, ఫోకస్ అంతా లైఫ్ మీద పెట్టండి, లైఫ్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే,
సి నేను చెప్పే ఈ మాటలన్నీ మీ జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మీరు ఆలోచించే విధానాన్ని, మీ ఆలోచనలైనా మారుస్తేనే అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలనుకుంటే దయచేసి అది కామెంట్ చేయండి, నేను చూసి నేను ఆ టాపిక్ మీద మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.